హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి రోటీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. రాగి పిండితో ఈ రోటీలు ప్రిపేర్ చేసాము అంటే ఎక్స్ట్రా కర్రీ కూడా అవసరం లేకుండా హ్యాపీగా రోటీలని ఇలానే తినేయచ్చు. ఈ రోటీలని పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. ముందుగా రాగి రోటీలు ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను 1 కప్పు రాగి పిండిని, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పుదీనా, నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని తీసుకున్నాను. వీటిని పక్కన పెట్టేసి గిన్నెలోకి 1 కప్పు రాగి పిండిని తీసుకొని మిక్సీ జార్లోకి ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ వీటితో పాటే పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత అల్లంని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. వీటితో పాటే మనం తీసుకున్న కరివేపాకుని, అలాగే కొత్తిమీర, పుదీనాని కట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం జీలకర్రని కూడా తీసుకోవాలి. వీటన్నిటిని కూడా మెత్తగా బ్లెండ్ చేయాలి. కచ్చాపచ్చాగా కాకుండా మెత్తగానే బ్లెండ్ చేయాలండి. రోటీలు చేయడానికి వీలుగా ఉండడం కోసం ఈ పేస్ట్ని మెత్తగా పడుతున్నాను. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి ఇప్పుడు పిండిలోకి రుచి తగినంత ఉప్పును వేసి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అంతటిని కూడా పిండిలో వేసి ముందుగా మిశ్రమంలోని తేమతోనే పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత కావలసిన నీళ్ళు వేసి పిండిని కలుపుకోవాలి. రాగి రోటీలని ఇలా ప్రిపేర్ చేసాము అంటే ఎక్స్ట్రా కర్రీ కూడా అవసరం లేకుండా ఇలానే రోటీలని తినేయచ్చు. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు నీళ్లు కలపకుండా కలిపి ఆ తర్వాత నీళ్లు వేసి పిండిని చక్కగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కానీ మరీ లూజ్గా కానీ కలుపుకోకూడదు. రోటీ చేయడానికి వీలుగా ఉండేటట్లు సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ రోటీ ప్రిపేర్ చేయడం కోసం కావలసినంత పిండి ముద్దను తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి 4 రోటీలు ప్రిపేర్ అవుతున్నాయండి. అందుకు తగ్గట్టుగా పిండి ముద్దలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్లేట్ని బోర్లించి ప్లేట్ పైన ఒక కాటన్ క్లాత్ని వేసుకోవాలి. ఈ క్లాత్ని నీళ్ళల్లో ముంచి నీళ్ళన్నీ కూడా పిండేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి ముద్దను పెట్టి వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే మరీ పలుచగా చేయొద్దండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రోటీని ప్రిపేర్ చేయాలి. ఈ రోటీ చేసేటప్పుడే స్టవ్ మీద ప్యాన్ పెట్టాము అంటే ప్యాన్ బాగా వేడై ఉంటుంది. ప్యాన్ వేడైన తర్వాత మాత్రమే ఈ రోటీ వేసి చక్కగా కాల్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. మరీ మందంగా కానీ అలానే మరీ పలుచగా కానీ ప్రిపేర్ చేయొద్దు. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ముందు రోటీ చేసేటప్పుడు ఇలా ప్యాన్కి కొంచెం నూనెని అప్లై చేయాలి. ఆ తర్వాత ఇలా నిదానంగా చేతిపైకి తీసుకొని పెనం పైన వేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రోటీని కాల్చుకోవాలి. పైన మూతని కూడా పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల రోటీ అంతా ఈవెన్గా కాలుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మూత తీసి కొంచెం నూనెని వేస్తున్నాను. నూనె కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఎక్కువ వేసైనా రోటీని కాల్చుకోవచ్చు. ఇలా 2 వైపులా వేసి మళ్ళీ మూత పెట్టి మరికొద్దిసేపు రోటీని కాల్చుకోవాలి. అయితే ఈ రోటీని మరీ వెడల్పుగా చేసినా కానీ పెనం పైన వేయడానికి కష్టమవుతుంది కాబట్టి అరిచేతికి తగినంత ఈ రోటీని ప్రిపేర్ చేసుకోవాలి. అలా అయితే పెనం పైన వేయడానికి ఈజీ అవుతుంది. 2 వైపులా కూడా చక్కగా కాల్చుకొని ఇప్పుడు ఈ రోటీని పక్కకు తీసేయాలి. నెక్స్ట్ ఇలానే మిగతావి కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకోటి కాల్చి చూపిస్తున్నాను చూడండి. రెండోసారి ఈ రోటీని కూడా ఇలా వేసేసి ఇప్పుడు నూనె ఏమి వేయకుండా మూత పెట్టి రోటీని కాల్చుకోవాలి. ఫస్ట్ రోటీ చేసేటప్పుడు మాత్రమే పెనంకి కొంచెం నూనెని అప్లై చేస్తే సరిపోతుంది. తర్వాత నుంచి నూనె రాయకపోయినా కానీ రోటీలు ప్యాన్కి అంటుకోకుండా చాలా బాగా వస్తాయి. ఇలా ఒకవైపు కాలనిచ్చి నూనె వేసి 2 వైపులా కూడా మూత పెట్టి కొద్దిసేపు రోటీని కాల్చి ఆ తర్వాత మూత తీసి మరికొద్దిసేపు రోటీని కాలనిచ్చి పక్కకు తీసేయాలి. ఈ రోటీలు మరీ మందంగా చేసినా కానీ సరిగా కాలవు కాబట్టి చేతితో తీయడానికి వీలుగా ఉండేటంత పలుచగా చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, రెండోసారి వేసిన రోటీ కూడా చక్కగా కాలుతుంది. ఇప్పుడు మూత తీసి 2 వైపులా మరికొద్దిసేపు కాలనిచ్చి పక్కకు తీసి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూశారు కదండి, రాగి రోటీలు ఎంతో సింపుల్గా ప్రిపేర్ అయ్యాయి. ఈ రోటీలు హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకు అలవాటు చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.